వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ ప్రాపర్టీస్. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి వనస్థలిపురంలో. సో వనస్థలిపురంలో నార్త్ ఈస్ట్ కార్నర్ G+1 ఒక బిల్డింగ్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ మనం చూస్తున్నది నార్త్ ఫేసింగ్. సో నార్త్ ఫేసింగ్లో మన ఒక గేట్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు 30 feet CC రోడ్. సో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఉన్న గేటు. సో 150 square yards G+1 నార్త్ ఈస్ట్ కార్నర్. చూడొచ్చు, మంచి సెంటర్లో ఉంది మనకు హౌస్, న్యూ కన్స్ట్రక్షన్. సో గ్రౌండ్ ఫ్లోర్ చూడవచ్చు మనము. ఇక్కడ వచ్చేసి మనకు బోర్ ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు పార్కింగ్ ఉంది అండ్ సింగిల్ బెడ్రూమ్ ఉంది. సో పార్కింగ్ అయితే మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్న గేట్, ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న గేట్. సో గ్రౌండ్ ఫ్లోర్లో మంచి పార్కింగ్ ఉంది అండ్ సింగిల్ బెడ్రూమ్. సో మంచి సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి. ఇది వచ్చేసి హాల్ అండి మనకు. సో ఇక్కడ వచ్చేసి కిచెన్ ఉంది. సో పక్కనే మనకు చిన్న పూజ రూమ్ ఇది. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. సో విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మనకు. సో వర్క్లో ఉందండి, ఒక 10 to 15 daysలో వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సో వనస్థలిపురంలో ఉంది మనకు ఇది. నార్త్ ఈస్ట్ కార్నర్ 150 square yardsలో ఉంది మనకు. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు పార్కింగ్ అండ్ సింగిల్ బెడ్రూమ్. సో చూడొచ్చు, మనకు మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడైతే మనకు మంచి బాల్కనీ ఉంది, సెట్ బ్యాక్ అయితే మంచిగా ఇవ్వడం జరిగింది మనకు. సో హాల్లో మనకు మంచి ఫాల్ సీలింగ్ ఉంది. సో పైన రూమ్ వచ్చేసి మనకు స్పేసియస్గా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. సో చూడవచ్చు, మనకి ఇక్కడైతే ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. సో పక్కనే మనకు పూజ రూమ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. సో పైన వచ్చేసి మనకు 2 BHK. సో ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అంతే. సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. సో ఇది ఒక బెడ్రూమ్. సో చూడొచ్చు, మనకు సరౌండింగ్ కూడా అన్ని రెసిడెన్షియల్ అన్ని హౌసెస్ అయితే ఉన్నాయి. సో మనకు ఇది వనస్థలిపురంలో నార్త్ ఈస్ట్ కార్నర్. మనకు నార్త్ ఫేసింగ్ 30 feet రోడ్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ 25 feet రోడ్ ఉంది. సో న్యూ కన్స్ట్రక్షన్ G+1 150 square yards వనస్థలిపురం. థ్యాంక్ యూ.